హాయ్ ఫ్రెండ్స్, మీరు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు సేవ్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, మీకు తెలియకుండానే మీ అకౌంట్లో డబ్బులు ఎలా కట్ అవుతున్నాయో తెలుసుకుందాం. మనలో ప్రతి ఒక్కరూ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మినిమం బ్యాలెన్స్ లేదు అని ఛార్జెస్ వేస్తున్నారు. నెక్స్ట్, మన డబ్బులు మనం విత్డ్రా చేయాలన్నా కానీ ఏటీఎం ఛార్జెస్ వేస్తున్నారు. మొదట 3 to 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఇస్తున్నా కూడా తర్వాత జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ మీద ఛార్జెస్ వేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయేది కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి తెలియదు. ఏంటంటే, మీకు బ్యాంకు నుంచి వస్తున్న ప్రతి ఎస్ఎంఎస్ మీద ఎస్ఎంఎస్ ట్రాన్సాక్షన్స్ వేస్తారు. లైక్ ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే అకౌంట్ బ్యాలెన్స్ మీకు చూపించడానికి మెసేజ్ వస్తున్నాయి కదా, వాటి మీద కూడా మీకు అమౌంట్ కట్ చేస్తున్నారు. నెక్స్ట్, మీ అకౌంట్లో ఎనీ మిస్టేక్స్ ఉంటే అవి చేంజెస్ చేసుకోవడానికి కూడా మీకు ఛార్జెస్ వేస్తున్నారు. లోన్ కావాలా అని ఈ మధ్యకాలంలో తెగ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఫోన్ కాల్స్ చేసి విసిగించి చివరికి మనకి క్రెడిట్ కార్డులు, లోన్లు అవసరం లేకుండా అన్నీ ఇప్పిస్తారు. అవి మనకి ఇచ్చే ముందేమో ప్రీ ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి తీసుకుంటారు. అవి కట్టడం ఒక్కరోజు లేట్ అయినా కానీ చెక్ బౌన్స్ అని చెప్పి ఛార్జెస్ వేస్తున్నారు. సరే, ఈ గోలంతా ఎందుకు, కొంచెం ముందే పే చేద్దామంటే క్లోజ్ చేద్దామని అనుకుంటే 4 క్లోజెస్ ఛార్జెస్ అని వేస్తున్నారు. ఇలా నెక్స్ట్, ఆన్లైన్ ద్వారా చేసే నెఫ్ట్, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ మీద కూడా కొన్ని బ్యాంక్స్ ఇంకా వసూలు చేస్తూనే ఉన్నాయి, మరికొన్ని రద్దు చేశాయి. అసలు బ్యాంక్స్ ఉండేది సర్వీస్ సెక్టార్లోనా లేక సామాన్యుడిని దోచుకునే సెక్టారా? మీ అకౌంట్లో ఇలా రోజు ఎంత మనీ కట్ అవుతున్నాయో చెక్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే షేర్ చేసి వారికి ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.